కార్ రెంట్‌కి తీసుకుని సరదాగా బయటకు వెళ్ళాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు గారు. మ్యామ్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే సంజయ్ గారు. అమ్మా, డబ్బు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? నేనే మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్పు. డబ్బులు ముఖ్యమా, మనుషులు? మనుషులు వచ్చాక డబ్బులు వచ్చాయా, డబ్బులు వచ్చాక మనుషులు వచ్చారా? మనుషులు వచ్చాక డబ్బులు వచ్చాయమ్మా. కదా. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఎలా ఉందంటే, ఇప్పుడు సమాజం డబ్బు ఉంటేనే మనిషికి వాల్యూ, డబ్బు ఉంటేనే బంధువు, డబ్బు ఉంటేనే అన్న, డబ్బు ఉంటేనే తమ్ముడు, డబ్బు ఉంటే అమ్మ నాన్న, డబ్బు ఇస్తేనే తల్లిదండ్రులైనా అత్తమామలైనా, ఇంటికి వచ్చే భార్య అయినా సరే డబ్బుతో వస్తేనే విలువ ఉందమ్మా. రేపొద్దున పెళ్ళి అయితే కూడా అదే సంగతి. సంజయ్ దగ్గర డబ్బులు అప్పుడే పెళ్లి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అమ్మా, ఒక మనిషి దగ్గర డబ్బు ఉంటేనే వాల్యూ, డబ్బు ఉంటేనే పరపతి, డబ్బు ఉంటేనే అన్ని. డబ్బు లేకపోతే ఆ మనిషి దగ్గర ఏం శూన్యం కనిపిస్తుంది. నిజంగా డబ్బుకి విలువిస్తున్నారు. ఇక్కడ ఇది ఎంత వరకు కరెక్ట్ అంటారు? డబ్బులు ముఖ్యమా, మనుషులు ముఖ్యమా? ఇదంతా ఇంటర్లింక్డ్ అండి. మనుషులకు డబ్బులు ముఖ్యం, డబ్బులు ఉంటేనే మనుషులు, మీరు అన్నట్టుగా ఇదంతా ఇంటర్లింక్డ్. ఇదంతా మనం క్రియేట్ చేసుకుంటే కదా. ఈ డబ్బు మనం వచ్చిన తర్వాతనే డబ్బు అనేది ఒక కరెన్సీ అనేది వచ్చింది. ఓకే. సో దానికి ఏంటంటే, ఇప్పుడు మీకు ఆకలి అవుతుంది అనుకోండి, చాలా ఆకలి అవుతుంది. సో మీ దగ్గర నేను మీకు ఒక 500 రూపాయలు ఇస్తా. ఓకే, ఆకలి తీరుతుందా? ఆకలికున్న సందర్భంలో బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటాం. సో ఇది కూడా అంతే. ఇదంతా అంటే మనం క్రియేట్ చేసుకుంది అనమాట. డబ్బులు ఉంటేనే మనుషులకు వాల్యూ కూడా మీరు అన్నట్టుగానే డబ్బులకే ఇస్తున్నారు. మనిషి అంటే డ్రెస్సింగ్ చూసి, దాని తర్వాత మాట్లాడే పద్ధతి చూసి, అంటే లోపల ఏమున్నా కూడా మనుషులు డాపు దర్పంగా కనిపిస్తే ఎక్కడ లేని అంటే మర్యాద ఇస్తున్నారు అనమాట. అట్లాగే ఒకసారి సుధామూర్తి గారు, మీకు తెలుసు, తను లండన్ వెళ్తూ క్యూలో నిల్చున్నారు. అంటే స్పెషల్ చార్టెడ్ దాంట్లో తను నైల్లో నిల్చున్నారు. మామూలుగా వెళ్ళే ప్రయాణికులందరూ మామూలు ఆర్డినరీ దాంట్లో నిల్చుంటే, అక్కడ ఓన్లీ లైన్లో 5-6 మంది ఉన్నారు. ఇక్కడ కూడా నిల్చున్నారు. అంటే జనరల్గా ఆ క్లాస్లో ట్రావెల్ చేసేవాళ్ళు చాలా చూడగానే ధనం ఉట్టిపడేలాగా, ఇక వీళ్ళ వెనక ఎన్ని కోట్ల ఆస్తి ఉందో అనేలాగా వాళ్ళు డాబు దర్పంతో ఉంటారు చూడంగానే. వాళ్ళ మిగతా ముగ్గురు అందరు అలా ఉన్నారు. ఈవిడ చాలా సాధారణంగా ఒక నేత చీర కట్టుకొని చాలా సింపుల్ గా ఉన్నారనమాట. అంటే వాళ్ళు అడిగారనమాట, నీకు ఇది ఏ క్లాసో, ఏ క్లాస్కు సంబంధించిన లైనో నీకు తెలుసా అని అడిగారు. చెప్పేది, ఎస్ నాకు తెలుసు, నా దగ్గర బోర్డింగ్ పాస్ ఉంది అంటే, వాళ్ళు ముగ్గురు మనిషి ఇలాంటి వాళ్ళు కూడా ఈ మధ్య ఇట్లాంటి దాంట్లో ట్రావెల్ చేస్తున్నారు. ఇది మన కర్మ, మనకంటూ మనకు డబ్బులు ఉండే వాళ్ళకు అసలు ఏమీ ఇది లేదు, ఇలాంటి వాళ్ళు కూడా మన పక్కన వచ్చి కూర్చుంటున్నారని ఆవిడ గురించి మాట్లాడుకున్నారు. మేము ఒక పెద్ద లెజెండరీ లెక్చర్ వినడానికి వెళ్తున్నాము, ఒక స్పీకర్ వస్తున్నారు, అలాంటి దానికి నువ్వు కూడా ఇలాంటి దాంట్లో చేస్తే మాకే సిగ్గుచోటు నీ పక్కన కూర్చోవడం అని చెప్పేసి, ఆ క్లాస్లో కూర్చున్న తర్వాత కూడా ఆమె పక్కన ప్లేస్ ఉన్నా కూడా వాళ్ళు ముగ్గురు కూర్చోకుండా తను ఒక్కరే కూర్చున్నారు. ఓకే, ఎందుకు, దేనికి విలువ ఇచ్చారు? ఆమె ఎలా తనని తాను ఎలా ప్రజెంట్ చేసుకుందో దానికి. సరే, అందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒక చాలా మంది, 100 మంది హాల్ అంతా నిండిపోయింది. అందరూ ఏ స్పీకర్ వస్తారో అని ఎదురు చూస్తుంటే, ఆ స్పీకర్ ఈవిడే, సుధామూర్తి గారే. ఆవిడే అక్కడ స్పీచ్ ఇవ్వడానికి వెళ్తున్నారు. ఓకే, అప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఇదేంటి ఈవిడ వస్తున్నారు, అందరూ నిల్చొని ఆవిడకి చాలా మర్యాద చేసి అని ఆమెను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ ఒక 2 నిమిషాలు నిల్చొని ఆమెకు అంత గౌరవం ఇచ్చారనమాట. అంటే మనిషి మాట తీరు, కట్టుబాట్ల, అంటే తను ఎలా తను ప్రజెంట్ చేసుకున్న దానికే విలువ ఇచ్చారు. కానీ తనలో ఉన్న టాలెంట్ కానీ, తనకున్న అంటే తెలివి కానీ ఎవరికి తెలియదు అనమాట. అంటే ఈ మధ్య జనాలు ఎలా అయిపోయారంటే అలా అయిపోయారనమాట. డబ్బులుంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా నడిచిపోతుంది. సో డబ్బులు ఉంటే, డబ్బుల చుట్టే ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నదండి. అంటే మనుషులతో పాటు డబ్బులకు ఎంత విలువ ఇస్తున్నామో మనుషులకు కూడా కంపల్సరీగా అంతనే విలువ ఇవ్వాలండి. ఈ మనుషులందరూ ఏంటంటే డబ్బుల చుట్టే తిరుగుతున్నారు. ఈ డబ్బుల చుట్టూ ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నది కాబట్టి, వాడు డబ్బులు ఉండేవాడు ఎటువంటి తప్పులు చేసినా, వాడు ఎలాంటి వాడైనా కూడా వాళ్ళ చుట్టే తిరుగుతున్నారు. కాబట్టి ఇంట్లో కూడా అలాగే అయిపోయింది అనమాట. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు బాగా డబ్బులు, అంటే తల్లిదండ్రులు కూడా ఈ మధ్య పిల్లలు ఎక్కువ సంపాదిస్తుంటే వాళ్ళకి ఎక్కువ గౌరవం ఇవ్వడము, లేకపోతే వీడెందుకు పనికిరాని వాడు అనడము అనేది జరుగుతుంది అనమాట. సో డబ్బులు అనేది నిజంగానే ఇంపార్టెంటే, కానీ అంటే మనిషి తర్వాతే డబ్బులు వచ్చినాయి కాబట్టి, అంటే కొంచెం మనుషులు ఎక్కువ, డబ్బులు కొంచెం తక్కువ అని నేనైతే చెప్తాను.
ఓకే, డబ్బులు అనేది నిజంగానే ఇంపార్టెంట్. ప్రతి దానికి డబ్బులు ఉండాల్సిందే, కానీ మనుషులు విలువ కూడా ఉండాలి. ఇంట్లో నేను ఒక ఆవిడని చూశానండి. ఆవిడకి కొన్ని కోట్ల ఆస్తి ఉందంట. ఆ కోట్ల ఆస్తిలో హస్బెండ్ పోయిన తర్వాత సరి సమానంగా పిల్లలకందరికి పంచేసింది. తర్వాత అంటే ఎవరెవరికి ఇవ్వాల్సిందో అంతా ఇచ్చేసింది. తన వరకు మాత్రమే ఒక 2 కోట్లు పెట్టేసుకొని తను ఎక్కడ ఉందంటే ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంది. ఎందుకున్నావమ్మా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో అంటే, నా పిల్లలందరూ బిజీగా ఉంటారు. నాతో మాట్లాడే వాళ్ళు లేరు. వాళ్ళు డబ్బుల సంపాదనలోనే పడిపోయారు. నాకు ఎవ్వరూ లేరు. నాకు ప్రశాంతంగా ఉంది. నేను ఇక్కడే ఉన్నానంటుంది. అంటే మనుషులకు ప్రేమ ఆప్యాయతలు ఏమీ లేవు. డబ్బులుంటే చాలన్నమాట. సో డబ్బులు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారంటే చుట్టూ తిరుగుతున్నారు. సో ఈవిడ అంత కోట్లు పెట్టుకొని అంత అంటే పిల్లలకు తన ఆస్తులు పనిచేసి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే, పిల్లలు ఎవరు ప్రేమగా చూడట్లేదు. తనది ఎవరు టైం స్పెండ్ చేయటం లేదు. పిల్లలు అంటే మనవలు మనవరాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు ఏమంటారంటే, అమ్మమ్మ నీకేం తెలుసు, నానమ్మ నీకేం తెలుసు, బామ్మ నీకేం తెలుసు, నువ్వు పక్కకెళ్ళిపో, నువ్వు మా టైం వేస్ట్ చేయొద్దు అంటే ఆమెతో కూర్చొని మాట్లాడే వాళ్ళు కూడా ఆమె దగ్గర లేరు. అప్పుడు ఏం చేసిందంటే వాళ్ళ ఆస్తులు అన్ని వాళ్ళకి పంచేసి తనకు కావాల్సింది మాత్రమే తెచ్చుకొని ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉంది. ఎందుకమ్మా ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఉన్నావు అని అడిగితే, అమ్మ ఇక్కడ అందరూ వీళ్ళ దగ్గర డబ్బులు లేక వచ్చారు. నా దగ్గర డబ్బులుండి ప్రేమ ఆప్యాయతలు లేక నేను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ప్రతి ఒక్కరు నా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నాకెవరో తెలియకుండా నాతో ప్రేమగా మాట్లాడతారు. అమ్మ మందులు వేసుకున్నావా అని అడుగుతున్నారు. అమ్మ ఈరోజు మన ఇద్దరం కలిసి దేవుడి గుడి అక్కడికి వెళ్ళి కూర్చుందామని మాట్లాడుకుంటున్నారు. కాబట్టి డబ్బులు అనేది ఉన్నా కూడా ఏమి అంటే విలువ లేదండి. మనుషులకు ప్రేమ ఆప్యాయతని డబ్బులతో పాటు మనుషులాగా కూడా గౌరవించాలండి. ఒకప్పుడు డబ్బు లేదని చులకనగా చూసిన వ్యక్తులే డబ్బు సంపాదించాక దగ్గరికి వచ్చి బావ, తమ్ముడు, బామ్మ, వరసలన్నీ అన్నయ్య అని కలుపుకుంటా. వరుసలు కలుపుతా ఉంటే బావా కాదు మావాడని చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలాంటి సందర్భంలో ఆ వ్యక్తికి ఎలా ఉంటుంది అంటారు? ఇలా ఉంటుంది అంతే కదా, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి గౌరవం లేదు, ఇవాళ డబ్బులు ఉన్నాయి కాబట్టి గౌరవం, అంతే. ఇంకా అంతకంటే ఏముంటుంది చెప్పండి. సో డబ్బులు అనేది ఆ డబ్బులు ఉంటేనే గౌరవం అనేది ఇప్పుడు ఇది వరకు లేదండి. డబ్బులు ఉన్నా లేకపోయినా మా ఇంటికి ఎవరైనా వచ్చారు, మేము ఎవరింటికన్నా వెళ్ళాము అంటే అదే ప్రేమ అదే ఆప్యాయతతో మాట్లాడతారు. అదే మీరు ఒకరింటికి వెళ్ళండి, మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ మర్యాద వేరేలాగుంటది. డబ్బులు లేకపోతే వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడా అని చెప్పేసి డబ్బులు ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే మంచినీళ్ళు రాగానే జ్యూస్ తాగుతావా లేకపోతే భోజనం చేసి వెళ్ళమంటారు. డబ్బులు లేనంటే వీడు ఎందుకు వచ్చాడో నన్ను అడగడానికి వచ్చాడో మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా వాళ్ళు వెనకాడతారు అనమాట. సో డబ్బులు అనేది అంటే డబ్బులు అన్ని తయారు చేస్తుంది కానీ కొన్నే తయారు చేస్తుంది, అన్ని తయారు చేయదండి. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, నాట్ ఆల్. అన్ని తయారు చేయదండి. మనుషులను ప్రేమ ఆప్యాయత అనేది కంపల్సరీగా ఉండాలండి. డబ్బులతో పాటు ఇది కూడా ఉండాలి. ఇవాళ ఆవిడ అన్ని కోట్ల ఆస్తి పెట్టుకున్నా కూడా ఇవాళ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఎందుకున్నదంటే ఆమెకు ప్రేమ, ఎవరు లేరు, ఎవరు మాట్లాడటం లేదు, ఎవరంతకు వాళ్ళు బిజీగా ఉంటారు. ఆ డబ్బులు పెట్టుకొని ఏం చేస్తుంది చెప్పండి. అందుకని ఆ ప్రేమను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది ఓల్డ్ ఏజ్ హోమ్కు. కాబట్టి డబ్బులతో పాటు మనుషులను కూడా గౌరవించాలండి. మనం తయారు చేసుకున్నదే ఈ డబ్బు. మనతో పాటు భగవంతుడు మనిషి పుట్టంగానే సంజయ్ పుట్టాడు ఇదిగో 1 కోటి రూపాయలు పక్కన పంపిస్తున్నాను పంపించాడా? లేదు. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్నదే. కాబట్టి మనుషులను గౌరవించండి. డబ్బులు ఉంటే ఒక గౌరవం, డబ్బులు లేకపోతే ఒక గౌరవం లేకుండా మనిషిలాగా గుర్తించండి. ఆ మనిషికి ఉండే టాలెంట్ చూడండి, అతనికి ఉండే గౌరవ మర్యాదలు చూడండి. అప్పుడు మంచిగా ఉంటుంది. కానీ అంతసేపు వచ్చి డబ్బులు ఉంటే గౌరవిస్తాను లేకపోతే లేదు అంటే డబ్బులు శాశ్వతం కాదండి, మనుషులే శాశ్వతం. మనుషులు పోయినప్పుడు ఏమీ రావండి. మీరు ఎంత ఆస్తులు ఉన్నా కూడా యమధర్మరాజు గారు ఒక అతని దగ్గరికి వచ్చాడంట. ఒక పిసినారి, అసలు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాడు. పెళ్లి చేసుకుంటే రేపు పెద్ద పిల్లలు పుడతారు, పెళ్ళానికి అన్ని కొనిచ్చాల్సిందని పెళ్లి మానేశాడు. తర్వాత అన్నం తింటే డబ్బులు అయిపోతాయని కొన్ని కోట్ల ఆస్తులు దాచుకున్నాడంట. ఒకరోజు యమధర్మరాజు గారు వచ్చి రండి రా నీ టైం అయిపోయింది అంటే, నేను ఇప్పుడే రాను, నా దగ్గర చాలా కోట్లు ఉన్నాయి కదా, కోట్ల డబ్బులు ఇస్తాను, నా ప్రాణం నిలబెడతావంటే, ఈ డబ్బులు అనేది ఈ ప్రపంచంలోనే నీతో పాటు డబ్బులు కాదు, డబ్బులు ఉన్నా లేకపోయినా నీ టైం అప్పుడు కంపల్సరీగా రావాల్సిందే అంటే ఉన్న డబ్బులన్నీ విసిరేశాడట. ఈ డబ్బులతో ఏం లాభం, నా ప్రాణం నిలబెట్టలేని డబ్బులు ఏం లాభం అని విసిరేశాడట. అట్లాగే డబ్బులకు విలువ అనేది మనుషులతో పాటు డబ్బులకు విలువ. ఇప్పుడు డబ్బు ఉంటే మనుషుల్ని కొనొచ్చేమో గానీ వాళ్ళ ప్రేమాభిమానాలని వాళ్ళ మనసుల్ని కొనలేమమ్మా. నిజంగా మనిషి కోరుకునేది ఎప్పుడు వాళ్ళ అభిమానాన్ని, వాళ్ళ ప్రియమైన పలకరింపుని తప్పితే డబ్బుని కాదు. ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్కరు ఇది గుర్తించుకోవాలి. ఈ రోజు డబ్బు ఉండొచ్చు ఆయన దగ్గర, రేపు ఉండకపోవచ్చు,
కానీ వాళ్ళ మీద అంటే నేను మనకంటూ ఒక చెప్పేదంటే అభిమానం ఉంటే డబ్బులతో పాటు మనుషులను గౌరవించండి. మనుషులను ఎంత గౌరవిస్తారో డబ్బులను ఎంత గౌరవిస్తారో మనిషి కూడా అంతే గౌరవం ఇవ్వండి. థ్యాంక్ యూ అమ్మా, Thank you so థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. థ్యాంక్ యూ.